Dare to dream big. At Sun, we make it reality. Gita. Gita. Gita నేనే. ఏమిటండి ఇంత రాత్రి వేళ? గీత మనకి బిడ్డ వద్దు గీత. ఏమిటండి మీరు అనేది? గీత నేను చెప్పేది విని గీత. సుధాకర్ దొరికిపోయాడన్నమాట. సుధాకర్ సుధాకర్ మీరంతా మనుషులంటరా? చేయించుకుక్క అంటే వాగితే నీకు దిగత పడుతుంది. పెళ్ళాం కడుపుతో ఉందని తెలిసి చూడడానికి వెళ్ళిన వాడిని ఇంత దారుణం కొడతారా? ఇలాంటి అవసరం వస్తే నువ్వు మాత్రం వెళ్ళవరా? మీ చేతిలో చిక్కామని మీ ఇష్టం ప్రవర్తిస్తారా? ఏమిటి విద్యా విశారదుడు చాలా ఆవేశపడుతున్నట్టున్నాడే. చూడండి సార్ ఎంత పని చేశారు. నోరెత్తావో ఎముకలు వేరేస్తాను. ఏదో చదువుకున్నవాడు కదా అని మర్యాదగా చూస్తుంటే నా దగ్గరే లాపాయింట్లు మాట్లాడతావురా? నాతో పెట్టుకున్నావో ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతానంటావు అంతేగా? నరకరా, నరకు, నరికి నువ్వు నీ తొత్తులు కలిసి తినట్రా. మురళి, నీకోసం ఎవరో అమ్మాయి వచ్చిందంటయ్యా. తులసై ఉంటుందేమో. కూర్చో. ఎప్పుడొచ్చా? చాలాసేపు అయింది. బయట కాసుకున్నాను. బయట తూర్పు తెల్లారకముందే ఒంటరిగానా? అయ్య కూడా వచ్చాడు. బయట కోసి
నేను బానే ఉన్నాను. మిమ్మల్ని గురించి తెలుసుకుంటే పలారం ఇంట్లో చేసింది బాగా తీపిగా ఉంటుంది. చూడాలండి ఇంకో రాగానే చాలు చాలు. వస్తాను. ఏంటమ్మాయి రాత్రంతా ఇలాగే జాగరణ చేస్తావా మురళి? ఇదొక విచిత్రమైన లోకం. అంతా తోడేళ్ళయ్యా. ఇలాంటి చోటికి సంసారపక్షంగా ఉండే ఆడకూతుళ్ళు వీలైనంత వరకు రాకుండా చూసుకోవాలయ్యా. నన్ను చూడ్డానికి మా వాళ్ళొచ్చి 7-8 ఏళ్ళు అవుతోంది. నాకో కొడుకు, ఓ కూతురు. వాళ్ళని చూడాలనే ఆశ లేకపోలేదు. కానీ ఆ బాధ ఏదో మనం భరిస్తే చాలు కదా. చూడు, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే బుర్ర వేడెక్కిపోతుంది. ఆలోచించకుండా ఉండటమే మంచిది. ఏం మురళి, పొద్దున్నే ఉత్తరం ఎవరికి? తులసికి బాబాయ్. ఇక నన్ను చూడ్డానికి రావద్దని. వస్తే ఇంకా ఏమన్నా జరగచ్చు. అది నేను సహించలేను. నిన్ను నాకు వచ్చిన కోపానికి వాడిని చంపుండేవాణ్ణి. తాగడానికి కొంచెం నీళ్ళే అడిగాను. నా పనిగా వచ్చా నీ పనికేగా ఇస్తాను కదరా పిచ్చుకుక్క. ఏమిటో కూర్చోవు? పట్టాడు పరిగారండి. మురళి అక్క